ప్రార్థనా వీరుల సహవాసం రెండవ వార్షికోత్సవానికి విచ్చేసినటువంటి దైవజనులందరికీ నాతోటి జత పని వారికి ముఖ్యంగా మరి ఈరోజు ముఖ్య వర్తమానానికి వచ్చినటువంటి దైవజనులకు స్టాండర్లకు నేను నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. స్టాన్లీ గారు ఏబిఎన్ కాలేజీలో డిగ్రీ చదువుకున్నప్పుడు నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను. మాకంటే వాళ్ళు సూపర్ సీనియర్స్. కానీ అన్నవాళ్ళు నేను హాస్టల్లో ఉండేవాళ్ళు. అప్పుడు హాస్టల్లో పెట్టారు కొత్తగా మాకు వచ్చేవాళ్ళు. మేమంతా కలిసి ఉండేవాళ్ళం. చాలా ఎక్కువ ప్రేమించేవాళ్ళు నన్ను. అప్పటి నుండి నాకు మంచి స్నేహం ఉంది. స్టైల్ అన్న వాళ్ళ తమ్ముడు రవిచంద్ర, ఇంకా మా సీనియర్స్ చాలామంది ఎడిటోర్ వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఎక్కువ ప్రేమించేవాళ్ళు. మేమంతా కలిసిమెలిసి ఉండేవాళ్ళం. అప్పటి నుండి అన్నవాళ్ళకి ప్రార్థన, ఈ విశ్వాసపు ఆసక్తి కారణం ఏంటంటే వాళ్ళ నాన్నగారు టీచర్గా పనిచేశారు. ఆ రోజుల్లో టీచర్స్ అంతా కూడాను ఎక్కడ సంఘంలో ఏ ఊళ్ళో పనిచేస్తే ఆ సంఘంలో సీఆర్గా పనిచేయాలి. కనుక మా నాన్నగారు కూడా టీచర్గా పనిచేశాడు. మాకు కూడాను వీళ్ళలాంటి ఆత్మీయ సహవాసం అంతగా ఉంది. అలాగూ మేము కొంచెం కలిసిమెలిసి ఉండేవాడు. నాకు కూడా చిన్నప్పుడు పాటలు పాడుతూ ఉండేవాడిని. నా రోజుకి వచ్చి అబ్బాయి పాట పాడు అని అన్నవాళ్ళు నా చేత పాటలు పాడించుకునేవాడు. కనుక అలా మా సహవాసం అయిన తర్వాత నేను కాలేజీకి పెదనందిపాడు వెళ్ళాను. ఆ తర్వాత నేను సేవకు వెళ్ళిపోయాను. బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ నుండి నేను నార్త్ ఈస్ట్ ఇండియాకి మినిస్ట్రీకి వెళ్ళిపోయాను. తిరిగి వచ్చిన తర్వాత మేము మళ్ళీ అక్కడప్పుడు పొన్నూరులో కలుసుకుంటుండేవాళ్ళం. అయితే నేను ఇంటూరులో సేవ ప్రారంభం చేయడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు అన్న కూడా పరిచర్యలో ఉన్నాడన్న సంగతి తెలుసుకొని ఒకటి సార్లు నేను మా సంఘానికి ఆహ్వానించాను. ఆ తర్వాత 23లో ప్రేయర్ వారియర్స్ అయ్యాది మేము ప్రార్థన ప్రారంభిస్తున్నాము అని చెప్పినప్పుడు నిత్యాన్ గారి చర్చిలో ఈ ప్రార్థన ప్రారంభించి కూడా ఆహ్వానించారు. ఆ మొదటి కూడికకి నేను రాలేకపోయాను. తర్వాత రెండో కూడికి ఎక్కడ పెడతారంటే మా చర్చిలోనే పెట్టండి అని నేను చెప్పినప్పుడు 23లో రెండవ కూడికి మా చర్చిలోనే పెట్టడం జరిగింది. దీనికి ఒక పేరు పెడదాం. ఏం పెడదాము అంటే ప్రార్థన వీళ్ళని పెట్టుకుందాం అన్నది నేనే సలహా ఇచ్చాను. ఆ తర్వాత మరి ఇలాగూ అప్పటి నుండి ఇది కొనసాగుతుంది. ఈ ప్రార్థన వీళ్ళ సహవాసం అటువంటిది ఇట్ ఇస్ నాట్ ఏ డినామినేషన్. ఒక డినామినేషన్ సంబంధించింది కాదు, ఒక ఫెలోషిప్కు సంబంధించింది కాదు. పొన్నూరులో పాస్టర్స్ యూనివర్సల్ క్రిస్టియన్ ఫెలోషిప్ అనేది ఉంటుంది. మరి దానిలో కూడా నేను నంబర్ని మండల వైడ్గా ఫెలోషిప్లు ఉన్నాయి. నేను అమర్తూరు మండలానికి సంబంధించినటువంటి వాడిని. మా ఊరు అమర్తూరు మండలం కింద వెళ్తుంది. మా మండలంలో కూడా ఫెలోషిప్ ఉంది. మా మండలానికి ఉన్నటువంటి ఫెలోషిప్ వేరుగా ఉంది. కనుక ఆ మండలానికి ఈ పొన్నూరు పాస్టర్స్ ఫెలోషిప్లో ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే దీనికి దానికి వ్యత్యాసం ఏంటంటే వాళ్ళు కూడా అన్ని డినామినేషన్ వాళ్ళు ఉంటారు, దీంట్లో కూడా అన్ని డినామినేషన్ వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు అక్కడ సబ్స్క్రిప్షన్ తీసుకుంటారు, ఇక్కడ వీళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోరు. నువ్వు ఉండాలంటే దీంట్లో సభ్యుడిగా ఉండాలంటే నువ్వు కొంత చెల్లించి ఉండాలి అనేటువంటిది ఏమి లేదు. మీరు రండి, ప్రార్థన చేయండి. మరి యేసుక్రీస్తు రాకడ కొరకు సిద్ధపాటులో ఒక భాగం ప్రార్థన చేయటం, ప్రార్థన మరి మెలుకోగలిగి ప్రార్థన చేయటం. కనుక ఈ విధంగా ప్రార్థన చేస్తూ సంఘాలను ఆత్మీయంగా బలపరచడం కొరకు, సంఘ కాపలను ఆత్మీయంగా బలపరచడం కొరకు ఈ యొక్క ప్రార్థన వీరుల సహవాసం ప్రారంభం చేయబడింది. ఇది దీనిలో నేను అడిగాను, అన్నా మరి మీరు ఒక ఫెలోషిప్ స్టార్ట్ చేయాలంటే దీంట్లో ఎంతమంది పాస్టర్లు ఉన్నారు, ఆ తర్వాత మీ సపోర్ట్ ఎలా వస్తుంది ఏమిటంటే, అయ్యా కొంతమంది రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ ఉన్నారు, మేమంతా కలిసి ఒక యూనిటీగా పనిచేస్తున్నాం. దీంట్లో మరి ఇమాన్యుయల్ గారు, జయరావు గారు, జోసఫ్ గారు, స్టాన్లీ అన్న, అదేవిధంగా పీటర్ గారు, వీళ్ళంతా రిటైర్డ్ ఎంప్లాయీసే, ఏదో పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది. ఆ తర్వాత ఇమాన్యుయల్ గారు తమ్ముడు, ఆయన కూడాను రిటైర్డ్ ఎంప్లాయీ. కనుక వీళ్ళంతా మాకు కొంచెం ప్రసాద్ గారు మేమంతా రిటైర్డ్ అయినటువంటి వాళ్ళు. ఏమయ్యా ఒకరికి సపోర్ట్ చేయాల్సిన వాళ్ళు మనకి సపోర్ట్ చేయకపోయినా మనకి సహకరిస్తారు వీళ్ళంతా కూడాను అని చెప్పడం జరిగింది. అయితే హార్ట్ అండ్ సోల్గా మెయిన్ దీనికి కావాల్సిన వ్యయ ప్రయాసాలు అన్నీ కూడాను స్టాన్లీ గారే
తీసుకొని సహకరిస్తున్నారు. అందుకు నేను వారిని అభినందిస్తున్నాను. ఎందుకోసం అంటే ఒక కార్యం ప్రారంభం చేయాలంటే దానికి ప్రోత్సాహం కావాలి. మీరు చెయ్యండి, మేము మీ వెనక ఉంటామన్నటువంటి కావాలి. కాబట్టి వీళ్ళంతా కూడా ముందుండి అన్నని ముందుకు నెట్టారు. ఆయన ముందుకు వెళ్తూ ఉన్నాడు. కనుక ఈ విషయంలో నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పుడు ఒట్టి ప్రార్థన చేయడమే కాకుండా మనం కొంచెం ఇంకా ముందుకు వెళదామనే ఉద్దేశంతో ఒక గ్రామానికి వెళ్ళి అక్కడ సువార్త కరపత్రికలు పంచి పెడదాం అనేటువంటి కరపత్రికలు పంచి సువార్తను పర్యటించేటువంటి వీధి సువార్త కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. 23లో 24లో ఈ కార్యక్రమం చేస్తాం. అది చాలా దిగ్విజయంగా జరుగుతుంది. అందుకు దేనికి వందనాలు. దీంతో పాటు ఇంకొక ఆలోచన వచ్చింది ఏంటంటే ఒక రూమ్ తీసుకొని మనం ఒక ఆఫీస్ రూమ్ లాగా పెట్టుకొని అక్కడ ప్రార్థన చేసుకుంటూ ఉంటే మనకి విషయాలు తెలుసుకోవడానికి బాగుంటుందని మరి తోటమగుడి సెంటర్లోనే ఒక ప్రేయర్ వారియర్స్ ఆఫీస్ రూమ్ని తీసుకొని అక్కడ ఈ ప్రార్థన చేయడం వరకు కూడాను రోజు ఏదో ఒక టైంలో కూర్చొని ప్రార్థన చేయడానికి అవకాశం కుదురుతుంది. ఆ పని కూడా 24లో ప్రారంభం చేశారు. గత సంవత్సరం మనం చాలా ప్రోగ్రెసివ్గా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను. రెండవది ఇంకా మనం గమనించినట్లయితే మరి చర్చెస్లో నీడ్స్ ఉంటాయి. ఏంటి? కమ్యూనియన్ సమయంలో వైన్ కావాలి, పేపర్స్ కావాలి, బైబిల్ కావాలి. ఇవి కూడాను మన యొక్క సహవాసం ద్వారా వీటిని అందిస్తే వాస్తవానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో మరి కావలసినటువంటి నీడ్స్ ఆఫీస్ రూమ్లో పెట్టడం కూడాను జరిగింది. ఇంకా 25వ సంవత్సరంలో ఇంకా ఎక్కువగా మనం ముందుకు సాగి వెళ్ళాలని ఒక పని ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు విమర్శలు వస్తుంటాయండి. ఆ తర్వాత మరి నిరుత్సాహపరిచే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆమె ఇందాక చెప్పే విధంగా నేను మంచి చిత్రాలు చదివాం కదా, గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని ఆ సేవకులు అడిగారు యజమాని. సాతాను చేసే పని ఏంటంటే ఏదో ఒక విధంగా ఎవరొకరి ద్వారానో విత్తనాలు జంటమే, విమర్శలు చేయటమే. అయితే ఆ విమర్శలన్నీ మనం పట్టించుకోవద్దు. కొన్నిసార్లు మనతో ఉండేటువంటి వాళ్ళే మనల్ని వక్ర మార్గంలో నడిపించడం వరకు కూడా ప్రయత్నం చేయొచ్చు. దాని గురించి మనం పట్టించుకోవద్దు. ఏది మేలో ప్రతిదీ ముందుకు తీసుకువెళ్ళేటప్పుడు ఏది మేలో గ్రహించి తీసుకువెళ్ళాలి. కాబట్టి మేలైన దాన్ని మనం ముందుకు చేపట్టాలనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. మరి అన్నం ఒక్కడే చేస్తే పని జరగదు. కాబట్టి తనకు ఉన్నటువంటి సహధర్మచారిణి టీచర్ గారు కూడాను ఈ పనిలో సహకరిస్తారు. నేను చూశాను. సిస్టర్ గారు వంటల దగ్గర కూర్చొని ఇవన్నీ చూస్తున్నారు. ఆ తర్వాత అయ్యా నువ్వు పని చేయి, మేము మీకు తోడుకుంటామని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడాను ఈ విషయంలో సహకరిస్తున్నారు. కాబట్టి కొన్నిసార్లు మనకు ఆలోచన ఉండొచ్చు, వీ మే హ్యావ్ ద విజన్, కానీ ఆ విజన్ ఫుల్ఫిల్ చేయాలంటే మన కుటుంబ సభ్యులు మనకు సపోర్ట్ కావాలి. కాబట్టి మరి టీచర్ గారు కూడాను ఈ విషయంలో సహకరిస్తున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తున్నాను. ఈ యొక్క ప్రార్థన వీళ్ళ సహవాసం ఇంకా దినదినాభివృద్ధి చెందాలని, అనేక మంది ప్రార్థన చేసినటువంటి వీరులు ముందుకు రావాలని, రాకడ కొరకు మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరిచేటువంటి వీరులుగా మనం ఉండాలనేటువంటి మాటలు నేను తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. రానటువంటి దినాల్లో ఈ ప్రార్థన వీళ్ళ సహవాసం ఇంకా అభివృద్ధి చెంది అనేక మంది సాక్షిగా జీవించడంలో సహాయం చేయగాక.